అయితే ఇక కవితక్క బయటకు వచ్చింది. నా కార్యకర్తలు నాకు అందరూ సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, నాకు ఎల్లవేళ అండగా ఉన్న వాళ్ళకు అందరికీ నా పాదాభివందనాలు అయితే చెప్పింది. అట్లనే కవితక్క ఏమన్నది అంటే బీఆర్ఎస్ ఓటమి నా మీద వేయొద్దు అని చెప్పింది. అయితే నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. ఏంటంటే ఈ కేసుల వల్లనే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని చెప్పి కేటీఆర్ అన్నాడు. దానికి కవితక్క మంచిగా వేసుకుంది. ఇగో మద్యం కేసుతోనే బీఆర్ఎస్ కు ఓటమి కేటీఆర్ అన్నాడు. కవితక్క ఏమన్నది బీఆర్ఎస్ ఓటమి నా మెడలో వేయొద్దు. ఇగో కేటీఆర్ దీనికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి నా మెడలో వేయొద్దు అని చెప్పి కల్వకుంట్ల కవితక్క చెప్తుంది. దీనికి సమాధానం చెప్పు. కేటీఆర్ ఇగో ఏమంటుండంటే కోర్టులో కవితకు న్యాయం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్ని రోజులు నువ్వు కేటీఆర్ గారు కవితక్కకు ఇన్ని రోజుల తర్వాత కవితకు న్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నావు. మరి ఇన్ని రోజులు ఏడిపోయినావు? నీ సొంత పార్టీ నుంచి నీ సొంత చెల్లెను నువ్వు నీ సొంత పార్టీ నుంచే నువ్వు బయటకు పంపించినావు. నీ పార్టీ నుంచే సస్పెండ్ చేసినావు. మరి ఇప్పుడు కవితక్క ఏమంటుంది? న్యాయం గెలిచింది అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. న్యాయస్థానం మీద నమ్మకం ఉందని చెప్పి మాట్లాడుతుంది. మరి నువ్వేమో బీఆర్ఎస్ ఓటమి కావడం కారణము కవిత లిక్కర్ కేసు అని నువ్వు మాట్లాడుతున్నావు. మద్యం కుంభకోణం కేసులో వల్ల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, తమ న్యాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమేనన్నారు. కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని కల్పితమని అంతా త్వరలోనే తేలిపోతుందని పేర్కొన్నారు. ఈ కేసు సాగ్తో కేజ్రీవాల్ నేతృత్వంలో అప్పు ప్రభుత్వం కూల్చాలని చెప్పారు. అయితే సత్యం గెలిచే వరకు కాంగ్రెస్ బీజేపీలు చేసే బాధ్యత రహితమైన ఆరోపణలను చూశామని, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్న చివరి వరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ గారు వాస్తవానికి చెప్పాలంటే అక్కడ మీరు చేసింది ఏం లేదు. సిబిఐకి సంబంధించి కేసు ఏది జరిగిందో చార్జ్ షీట్ లో ఆధారాలు వాళ్ళు మెన్షన్ చేయలేరు అని చెప్పి కవిత కేసు మాత్రం కొట్టివేయడం జరిగింది. మీ పార్టీ నష్టపోవడానికి కవితక జైలు పోవడానికి సంబంధమే లేదు. మీ పార్టీ నష్టపోవడానికి కారణం మీరు. కవితకు అసలు సంబంధం లేదు. కవితకు ఏమంటుంది అంటే బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వెయ్యొద్దు. దీనికి సమాధానం చెప్పు. మరి ఇన్ని రోజుల నుంచి నీ ఇంట్లోకి వెళ్ళి నీ సొంత ఆడబిడ్డను బయటకు పంపించినావు. ఇన్ని రోజులు నోరు తెరవలేవు. ఈ రోజు నోరు మెదిపి కవిత బయటకు వచ్చిన తర్వాత నోరు మెదుపుతున్నావు. మరి ఇప్పుడు చెప్పు సమాధానం. కేటీఆర్ ట్వీట్ ను ప్రజలు హర్షించారు. అహంకారం కారణంగానే ఆ పార్టీ ఓడిపోయింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. దీనికి సమాధానం చెప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మీ పార్టీ మీ అహంకార పూర్వకంగానే మీ పార్టీ ఓడిపోయిందని చెప్పి కవిత మాట్లాడుతుంది. మళ్ళా మీ పార్టీ ఓడిపోవడానికి మీ పార్టీ ఓడిపోయింది, ఆ సానుభూతి నా మెడలో వేయద్దు, నా వల్ల ఓడిపోయింది అని చెప్పి కవిత అంటుంది. చెప్పు దీనికి సమాధానం నీ దగ్గర ఉంటే. కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్లు కేటీఆర్ చేసిన ట్వీట్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయొద్దని, అలా చేయాలని చూస్తే ప్రజలు హర్షించారంటూ మండిపడ్డారు. దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరిగాయని, తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు తర్వాతే తాను అరెస్ట్ అయ్యానని చెప్పారు. చెప్పు మరి దీనికి సమాధానం. కేటీఆర్ కవితక్క మాట్లాడుతున్న ప్రతి మాటకు నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు చెప్పు. ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలు అంగీకరించి నిజాలు మాట్లాడాలని సూచించారు. ఓవైపు కాంగ్రెస్ చెబుతూనే మరోవైపు పార్టీ ఓటమికి ఈ కేసు కారణమైన ట్వీట్ చేశారని కొందరు అడ్డమైన రాతలు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు కేసుకు మీ పార్టీ ఓడిపోవడానికి సంబంధమే లేదు, అడ్డమైన రాతలు రాస్తున్నారు అని చెప్పి కవిత కండింది. వాస్తవానికి ఆ కేసుకు వీళ్ళ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? కవితకు అన్న మాటలు వాస్తవానికి పచ్చి నిజం. ఏమంటుంది? మీ అహంకారపు ద్రోణితోని మీరు దొంగలకు లంగలకు టికెట్లు ఇచ్చిర్రు కాబట్టే మీ పార్టీ అనేది ఓడిపోయింది. మీరు చేసినటువంటి అన్ని
మీరు చేసినటువంటి 10 సంవత్సరాలలో విచ్చలవిడిల పనులకే మీ పార్టీ కనుమరుగైంది. ఆ పనిని మాత్రం నా మెడకేయకుర్రి, నా కేసుకు అడ్డకుర్రి అని చెప్తుంది. సిగ్గు తెచ్చుకోర్రి ఇప్పుడైనా. ఈ కేసు పెట్టింది బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు కోసం కాదా అని ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్ళాక కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నాయకులు ఎవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. 9 రోజులు అన్నం తినకుండా బతుకమ్మ ఎత్తుకొని జాతి సంస్కృతిని తెలిపిన బిడ్డలని, అలాంటి బతుకమ్మ ప్లేస్ లో లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నట్లు బీజేపీ సోషల్ మీడియా తనను అవమానిస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. చెప్పుర్రిగా బీఆర్ఎస్ ఇట్లా పోతుంటే ఏదైనా జరగానే ఇట్లా సోషల్ మీడియా మొత్తం విమర్శిస్తారు. మరి కవితక్క జైలుకు పోయినప్పుడు మీరు ఏడికి పోయిర్రు, ఏం చేసిర్రు? నేను ఒక ఆడబిడ్డను, 9 రోజులు బతుకమ్మ ఎత్తుకున్న ఒక ఆడబిడ్డను అని చెప్పి కవితక్క అంటుంది. దీనికి సమాధానం మీ దగ్గర ఉందా కేటీఆర్, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఆ 2 పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఆనాడే అలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టేది కాదంటూ సంచలన కామెంట్ చేశారు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తప్పుడు కేసు అని ఎప్పటి నుంచో చెబుతున్నానని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నానని కోర్టు తీర్పుతో అదే జరిగిందని కవిత అన్నారు. 5.5 నెలలు కుటుంబానికి దూరంగా ఉండి అవమానాలు, బాధ, వ్యక్తిగత హననం ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ అవమానం తీరదని, తమ కుటుంబానికి సైతం అన్యాయం జరిగిందన్నారు. కష్ట సమయంలో అండగా నిలిచిన తల్లిదండ్రులకు, అత్తమామలకు, భర్త అయిన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తప్పుడు కేసు కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును భారత న్యాయ వ్యవస్థ కూడా ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీదనైతే కవితక్కనైతే ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాత్రం చెప్పింది. తప్పుడు కేసులు పెట్టిర్రు, నా మీద కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తా అని చెప్పిర్రు. గత 5-6 నెలల నుంచి ఆ కేసు నుంచి కవితక్క ఎంతో బాధపడ్డది. ఇక నిన్నటి రోజు అయితే ఆ కేసును అయితే కొట్టివేసిన తర్వాత మొత్తం మీదనైతే కవితకనైతే సంతోషంతో నాకు ఆ కేసు విషయంలో అండగా నిలిచిన వాళ్ళందరికీ పాదాభివందనాలని చెప్పడం అయితే జరిగింది. ఆ కేసు విషయాన్ని కేటీఆర్ ట్వీట్ ఒక పక్క ట్వీట్ చేసి న్యాయం గెలిచిందని, కవిత జైలుకు పోయింది, జైలుకు పోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కవిత దానికి కూడా గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది. ఇక బుద్ధి తెచ్చుకో కేటీఆర్, ఇప్పటికైనా ఇక నా సొంత చెల్లెనే నన్ను షీ కొడుతుందని చెప్పి ఇప్పటికైనా మారి ఇక సక్రమంగా మాట్లాడు. ఆ రోజు మరి కవితక్క జైలు ఉన్నప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో మీరు వాడలేరు? లిక్కర్ బాటిల్ పెట్టిరు అని చెప్పి కవితక్క అంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు చిన్న సిట్కెత్తే ఇట్లా సోషల్ మీడియా వాడతారు కదా, నా ఫోటోలు పెట్టి లిక్కర్ బాటిల్ పెడితే మీరు ఏడికి పోయారు, మీకనికి పోయారు అని చెప్పి మాట్లాడుతుంది. దీనికి మీరు సమాధానం చెప్పేది ఉంటే చెప్పుకోర్రి ఇక.